హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ భట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టు నుంచి మళ్లీ ఏపీ హైకోర్టుకు వచ్చేందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర సోమవారం నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. ఏపీలో పెరుగుతున్న బాలికల జననాలు ప్రతి 1000 మంది బాలులకు సగటున 930 మంది చొప్పున బాలికలు, గిరిజన ప్రాంతాల్లో అమ్మాయిల జననాలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లాలో నేషనల్ అల్యూమినియం కంపెనీ ఆధ్వర్యంలో గ్రీన్ఫీల్డ్ అల్యూమినియం స్మెల్టర్ను ఏర్పాటు చేయాలంటూ వినతి. దీనివల్ల విజయనగరం జిల్లాలో చాలా మందికి ఉద్యోగావకాశాలు కల్పించడానికి వీలవుతుందంటూ అందులో స్పష్టం. కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలకు గవర్నర్లు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం. గోవా గవర్నర్గా నియమితుడైన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు అవకాశం. టీడీపీ నుంచి గవర్నర్ బాధ్యతలు చేపట్టబోతున్న 2వ వ్యక్తిగా ఈయన రికార్డు. రాష్ట్రంలోని పలు చోట్ల 39 డిగ్రీలకు పైగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు, నైరుతి రుతుపవనాల కాలంలోనూ తగ్గని వేడి. విజయవాడ, విశాఖ నగరాల ఎండ తీవ్రతకు బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనం.